ఈ డీప్ డైవ్కి స్వాగతం. ఈరోజు మన ఈ సమగ్రమైన విశ్లేషణలో ఒక అత్యంత ఉత్సాహభరితమైన అంశాన్ని ప్రారంభించబోతున్నాం. ముఖ్యంగా వ్యాపార ప్రపంచంలో, అందులోనూ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక అతిపెద్ద మార్పిది. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి గదా. అవును. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనగానే మనకు గుర్తొచ్చేది అంతులేని కోల్డ్ కాల్స్, ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఫ్లయర్స్, ఇంకా ఆ రోడ్ల మీదుండే పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా. కరెక్ట్. కస్టమర్లకి అసలు ఆసక్తి ఉందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా వారి మీద సమాచారాన్ని రుద్దే ఒక పాతకాలపు పద్ధతి అది. కానీ పాతకాలపు పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునిక యుగంలో వ్యాపారాన్ని ఎలా ఆకర్షించాలో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ డిజిటల్ యుగంలో అది చాలా అవసరం. అవును. దీనికోసం మన దగ్గర ఒక అద్భుతమైన సోర్స్ ఉంది. అదే ది ఆర్కిటెక్ట్స్ గైడ్ టు పర్సనల్ బ్రాండింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇదొక ఇంటెన్సివ్ కోర్స్ మెటీరియల్. నిజంగా ఇదొక మాస్టర్ పీస్ అని చెప్పాలి. నేను ఈ మెటీరియల్ చదువుతున్నప్పుడు నాకనిపించిన ప్రధానమైన విషయం ఏమిటంటే, ఇది కేవలం కొన్ని మార్కెటింగ్ ట్రిక్స్ చెప్పే డాక్యుమెంట్ కాదు. అంటే ఇదొక మైండ్ సెట్ షిఫ్ట్ అంటారా? ఎగ్జాక్ట్లీ. కేవలం కోల్డ్ కాలింగ్ మరియు పోర్టల్స్పై మాత్రమే ఆధారపడకుండా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు తమను తాము నమ్మకమైన స్థానిక నిపుణులుగా, అంటే ఒక లోకల్ ఎక్స్పర్ట్గా ఎలా మార్చుకోవచ్చు అనేది అన్వేషించడమే ఈ చర్చ ప్రధాన మిషన్. సరే, దీనిని వివరంగా చూద్దాం. ముందుగా ఈ డిజిటల్ యుగంలో అసలు కొనుగోలుదారుల ప్రవర్తన ఎలా మారిపోయింది అనే దాని గురించి మాట్లాడాలి. అవును. ఆ డిజిటల్ విప్లవాన్ని ఈ డాక్యుమెంట్ చాలా స్పష్టంగా విశ్లేషించింది. ఈ రోజుల్లో ఒక కొనుగోలుదారుడు ప్రవర్తించే తీరు పూర్తిగా భిన్నంగా ఉంది. అంటే ఒకప్పుడు ఎవరో ఒక తెలిసిన వ్యక్తి రెఫరెన్స్ ఇస్తే వెళ్లి గుడ్డిగా నమ్మేసేవాళ్లు. కాని ఇప్పుడు అలా లేదు. ఒక ఏజెంట్ని నేరుగా సంప్రదించడానికి ముందే కస్టమర్లు తెర వెనుక చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఒక ఏజెంట్ పేరు వినగానే ముందుగా వాళ్లు చేసే పని ఆ పేరును గూగుల్ చేయడం, ఇంకా సోషల్ మీడియా కూడా కదా. అవును. వాళ్ల ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి, స్థానిక మార్కెట్పై వారికసలు ఎంత అవగాహన ఉంది, గతంలో వాళ్లు చేసిన డీల్స్ ఏంటి, ఇలా ప్రాపర్టీ కంటెంట్ అంతా నిశితంగా పరిశీలిస్తున్నారు. అంటే ఏజెంట్కు తెలియకుండానే ఆ ఏజెంట్ యొక్క డిజిటల్ ప్రొఫైల్ వాళ్లకొక ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇచ్చేస్తుందన్నమాట. కరెక్ట్గా చెప్పారు. డిజిటల్ ప్రొఫైలే ఫస్ట్ ఇంప్రెషన్. ఇది వింటుంటే నాకొక చిన్న పోలిక గుర్తొస్తోంది. మనం ఏదైనా కొత్త రెస్టారెంట్కు వెళ్లాలన్నా లేదా ఆన్లైన్లో ఒక చిన్న వస్తువు, ఒక ఫోన్ లాంటిది కొనాలన్నా ముందుగా రివ్యూలు చెక్ చేస్తాం కదా. అవును, రివ్యూలు పక్కాగా చూస్తాం. కేవలం 500 రూపాయల భోజనానికే లేదా 1000 రూపాయల వస్తువుకే మనం అంతలా సోషల్ ప్రూఫ్ వెతుకుతున్నప్పుడు, లక్షల రూపాయలు, కొన్నిసార్లు కోట్లు వెచ్చించే రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్లు ఇంకెంతలా ఆరా తీస్తారు? వాళ్లు ఖచ్చితంగా అత్యున్నత స్థాయి నమ్మకాన్ని ఆశిస్తారు. ఇక్కడ అత్యంత ఆకట్టుకునే విషయమేమిటంటే, ఆ నమ్మకాన్ని వాళ్లు ఎలా అంచనా వేస్తున్నారు అనేది. వాళ్లు కేవలం అందమైన ప్రాపర్టీ ఫోటోలు చూసి ఇంప్రెస్ అవడం లేదు. మరేం చూస్తున్నారు? ముందుగా ఆ ఏజెంట్పై ఉన్న నమ్మకాన్ని కొంటున్నారు. ఈ సోర్స్ మెటీరియల్లో దీనికి సంబంధించి ఒక పవర్ఫుల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఆ సమీకరణమేంటో వినాలనుంది. బ్రాండ్ ఈజ్ ఈక్వల్ టు నమ్మకం, నమ్మకం ఈజ్ ఈక్వల్ టు వ్యాపారం. బ్రాండ్ ఈజ్ టు నమ్మకం, నమ్మకం టు వ్యాపారం. చాలా సింపుల్గా ఉన్నా దీని ఇంపాక్ట్ చాలా పెద్దది. అవును. మీ బ్రాండ్ ఎంత పారదర్శకంగా ఉంటే జనం మీపై అంత నమ్మకం పెంచుకుంటారు. ఆ నమ్మకమే రేపు పొద్దున్న వ్యాపారంగా మారుతుంది. సరే, ఈ కాన్సెప్ట్ అంతా చాలా బావుంది. కానీ ఈ సమాచారం అసలు ఎవరికి బాగా ఉపయోగపడుతుంది? ఈ కోర్స్ ఎవరికోసం డిజైన్ చేశారు? ఇది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు, ప్రాపర్టీ అడ్వైజర్లు మరియు ఛానల్ పార్ట్నర్ల కోసం. మార్కెట్లోకి కొత్తగా వస్తున్న ఏజెంట్లకు ఇదొక పర్ఫెక్ట్ గైడ్. కొత్త వాళ్లకి ఎలాంటి పాత అలవాట్లు ఉండవు కాబట్టి నేరుగా డిజిటల్గా మొదలుపెట్టచ్చంటారు. అవును. అదే సమయంలో మార్కెట్లో దశాబ్దాల అనుభవం ఉండి కూడా ఈ ఆన్లైన్ ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని చలాయించాలనుకునే అనుభవజ్ఞులైన బ్రోకర్లకు కూడా ఇది ఎంతో అవసరం. అంటే దీనర్థమేమిటి? ఇది కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గురించేనా? దీని అసలు లక్ష్యమేంటి? దీని లక్ష్యం స్పష్టమైన బ్రాండ్ ఐడెంటిటీని నిర్మించడం మరియు ఆర్గానిక్ లీడ్స్ పొందడం. ఆర్గానిక్ లీడ్స్ అంటే డబ్బులు పెట్టి యాడ్స్ ఇవ్వకుండా వచ్చే ఎంక్వైరీలు కదా? ఎగ్జాక్ట్లీ. కస్టమర్ల వెంట పడటం మానేసి కస్టమర్లనే తమ వైపు ఆకర్షించే ఒక అయస్కాంతంలా మారడమే దీని అర్థం.
వాళ్లే స్వయంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే స్థాయికి ఎదగడం. కస్టమర్ల వెంట పడటం మానేసి వాళ్ళని అట్రాక్ట్ చేయడం. పర్ఫెక్ట్. సరే, ఇప్పుడు ఈ కోర్సులోని కంటెంట్లోకి వెళ్దాం. ఈ నమ్మకాన్ని నిర్మించడానికి కోర్సులో ఒక 9 అంచెల వ్యూహం ఇచ్చారు కదా? అవును, ఈ 9 మాడ్యూల్స్ను ఒక అద్భుతమైన నిర్మాణంలో పేర్చారు. దీన్ని మనం తార్కికంగా 3 విభాగాలుగా విభజించి మాట్లాడుకుందాం. ఓకే, మొదటి విభాగం ఏంటి? భాగం ఏ పునాది. ఇందులో మాడ్యూల్ 1 మరియు 2 ఉంటాయి. పర్సనల్ బ్రాండింగ్ను అర్థం చేసుకోవడం, మీ బ్రాండ్ ఐడెంటిటీని స్పష్టంగా నిర్వచించుకోవడం దీని లక్ష్యం. అంటే కేవలం ఒక లోగో డిజైన్ చేయించుకోవడం కాదు కదా? ఖచ్చితంగా కాదు. మీరు ఎవరికి సేవ చేయాలనుకుంటున్నారు, మీ వాల్యూ ప్రపోజిషన్ ఏమిటి అనేది క్లియర్గా తెలుసుకోవాలి. అందరికీ అన్నీ అమ్మేయాలి అనుకోకుండా ఒక నిచ్నే ఎంచుకోవాలి. అంటే ఫస్ట్ టైం ఇల్లు కొనేవాళ్లకో లేదా లగ్జరీ విల్లాస్కో అలా ఒక ప్రత్యేకతను చాటుకోవడం. అవును, ఆ పునాది గట్టిగా ఉంటేనే తర్వాతి దశలో పనిచేస్తాయి. ఇక రెండవ విభాగానికి వస్తే భాగం బి, స్థానిక ఆధిపత్యం మరియు కంటెంట్. అథారిటీ అండ్ కంటెంట్. ఇందులో మాడ్యూల్ 3, 4, 5 ఉంటాయి కదా? ఇది ఒక స్థానిక ఏరియా నిపుణులుగా ఎదగడం గురించి వివరిస్తుంది అనుకుంటా. కరెక్ట్. సోషల్ మీడియా వ్యూహం, రియల్ ఎస్టేట్ కోసం ప్రత్యేకమైన కంటెంట్ స్ట్రాటజీ ఇందులో ఉన్నాయి. దీనిని విస్తృత దృక్పథంతో చూస్తే చాలామంది చేసే తప్పు మనకర్థమవుతుంది. అంటే ఏజెంట్లు సోషల్ మీడియాలో కేవలం ఇదిగో ఫ్లాటో, ఇదిగో రేటో అని పోస్టులు పెట్టడం గురించినా మీరనేది? ఎగ్జాక్ట్లీ. కేవలం ప్రాపర్టీల ఫోటోలు పెట్టడం మార్కెటింగ్ కాదు, అది స్పామ్. స్థానిక నిపుణుడుగా మీరు విలువైన సమాచారాన్ని ఇవ్వాలి. విలువైన సమాచారం అంటే ఆ ఏరియాలో భవిష్యత్తులో మెట్రో వస్తుందా, వాటర్ సప్లై ఎలా ఉంది, లీగల్గా ఏం చెక్ చేయాలి లాంటివి కదా? అవును. గ్రౌండ్ లెవెల్ డేటాని కస్టమర్లు ఇంటర్నెట్లో ఈజీగా వెతుక్కోలేరు. ఆ సమాచారాన్ని మీరిస్తే వాళ్లు మిమ్మల్ని ఒక సేల్స్మ్యాన్లా చూడరు, ఒక కన్సల్టెంట్లా చూస్తారు. కానీ ఇక్కడ కొంతమంది ఏజెంట్లకు ఒక భయం ఉండొచ్చు కదా, మనం ఫ్రీగా ఇంత సమాచారం ఇచ్చేస్తే వాళ్ళు డైరెక్ట్గా వెళ్లి కొనేసుకుంటారు కదా అని. అది సహజంగా వచ్చే భయమే. కానీ మీరు డేటా దాచేస్తే నేటి కస్టమర్లు ఇష్టపడరు. మీరు సమాచారం ఇవ్వటం ద్వారా ఆధిపత్యాన్ని, నమ్మకాన్ని స్థిరపరుచుకుంటున్నారు. ఆ నమ్మకంతోనే వాళ్లు మీ దగ్గరికొస్తారు. వావ్, ఇది చాలా మంచి అప్రోచ్. ఇక మూడవ విభాగానికొద్దాం. భాగం సి, అమలు మరియు వ్యవస్థ. ఇందాక మనం అనుకున్న బ్రాండింగ్ని ప్రాక్టికల్గా ఎలా అమలు చేయాలో ఇది చెబుతుంది కదా? అవును. మాడ్యూల్ 6 నుంచి 9 వరకు ఇందులో ఉంటాయి. కొనుగోలుదారులను, పెట్టుబడిదారులను ఆకర్షించే వీడియో మార్కెటింగ్కి ఇందులో పెద్దపీట వేశారు. వీడియో మార్కెటింగ్ ఈ రోజుల్లో టెక్స్ట్ కంటే జనాలు వీడియోలే ఎక్కువ చూస్తున్నారు. ఖచ్చితంగా. వీడియో అనేది ఒక సైకలాజికల్ కనెక్షన్ని బిల్డ్ చేస్తుంది. ఆన్లైన్ నమ్మకాన్ని పెంచడానికి ఫేస్ వాల్యూ చాలా ముఖ్యం. వాళ్లు మిమ్మల్ని డైరెక్ట్గా కలవకపోయినా రోజు మీ వీడియోలు చూడటం వల్ల ఒక సాన్నిహిత్యం ఏర్పడుతుంది. రేపు పొద్దున్న ప్రాపర్టీ కొనాలి అనుకున్నప్పుడు వాళ్లకి పరిచయమున్న వ్యక్తిలాగా మీ ముఖమే గుర్తొస్తుంది. అవును. ఇక ఇందులో వాట్సాప్ ద్వారా బ్రాండింగ్ చేయడం గురించి కూడా అద్భుతంగా చెప్పారు. వాట్సాప్ బ్రాండింగ్ అంటే రోజూ గుడ్ మార్నింగ్ మెసేజ్లు పంపడం కాదు కదా, చాలామంది బ్లాక్ చేసేస్తారు అలా చేస్తే. అదే కదా, స్పామ్ చేయడం వేరు, ప్రొఫెషనల్గా అప్డేట్స్ ఇవ్వడం వేరు. కస్టమర్ ప్రొఫైల్కి సరిపోయే, వారికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మాత్రమే వాట్సాప్ ద్వారా పంపాలి. అప్పుడు వాళ్ళు బ్లాక్ చెయ్యరు సరికదా, మీ మెసేజ్ కోసం ఎదురుచూస్తారు. ఎగ్జాక్ట్లీ. వీటన్నింటినీ కలిపి ఒక పర్సనల్ బ్రాండ్ గ్రోత్ సిస్టమ్ను రూపొందించడమే ఈ కోర్స్ ఫైనల్ మాడ్యూల్. ఒక మెషీన్లా ఆటోమేట్ అవ్వాలి అంటారు. అవును. మీరు వేరే పనిలో ఉన్నా మీ డిజిటల్ సిస్టమ్ మీ తరఫున బ్రాండింగ్ చేస్తూనే ఉండాలి. అమేజింగ్. ఇది నిజంగా ఒక మాస్టర్ క్లాస్. ఈ డీప్ డైవ్లో మనం చూసిన ఈ కోర్సు సారాంశాన్ని ఒక్క మాటలో క్రోడీకరిస్తే, బలమైన పర్సనల్ బ్రాండ్ ఉంటే ఎక్కువ నమ్మకం, ఎక్కువ రిఫరల్స్ వస్తాయి. అవును. దానివల్ల మెరుగైన క్లోజింగ్ రేషియోస్ కూడా సాధ్యపడతాయి. మార్కెట్లో ఒక ప్రీమియం పొజిషనింగ్ లభిస్తుంది. కమిషన్ల కోసం బేరసారాలు ఆడాల్సిన అవసరం ఉండదు. కరెక్ట్గా చెప్పారు. కస్టమర్లు మీ సర్వీస్ని డిస్కౌంట్తో కొలవరు, వాల్యూతో కొలుస్తారు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఇదంతా విన్నాక నాకొక ఆలోచన వచ్చింది. చెప్పండి. ఒకవేళ ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ పర్సనల్ బ్రాండింగ్ ప్రాముఖ్యత తెలుసుకుని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మరియు వాట్సాప్లను ఉపయోగించి ఖచ్చితంగా ఇదే బ్రాండింగ్ సిస్టమ్ను పాటిస్తే, అప్పుడు కాంపిటీషన్ వేరే లెవెల్లో ఉంటుంది. అదే కదా, అప్పుడు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో స్థానిక నిపుణుల్లాగే కనిపిస్తారు. అందరి కంటెంట్ ఎడ్యుకేషనల్గానే ఉంటుంది. అవును. అలా అందరూ ఒకేలా కనిపించే డిజిటల్ సముద్రంలో
రేపటి కొనుగోలుదారులు నిజమైన అత్యుత్తమ ఏజెంట్ను ఎలా ఎంచుకుంటారు? ఇది చాలా లోతైన ప్రశ్న. టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడు ఈ డిజిటల్ కంటెంటును మించిన తదుపరి బ్రాండింగ్ అస్త్రం ఏమయ్యుంటుంది? బహుశా మళ్లీ పాతకాలపు హ్యూమన్ కనెక్షన్స్కే ప్రాధాన్యత పెరుగుతుందేమో. నిజమే, ఆలోచించాల్సిన విషయమే. ఈ లోతైన మరియు ప్రేరేపించే ఆలోచనతో ఈరోజు మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం.